దేశంలో కుట్రలు ప్రారంభమైనవి. మెరుపు కుట్రలు, ఆకస్మికంగా చేసే ఉద్యమాలతో అల్లకల్లోలం సృష్టించాలి. ఒకప్పటి రైతు ఉద్యమాల తరహాలో చేయాలి. అర్థం పర్థం లేనటువంటిది. ఇప్పుడు అకస్మాత్తుగా ఎవరైనా అనుకున్నారా? ట్రక్కులోళ్ళ సమ్మె, ఆయిల్ ట్యాంకర్లోళ్ళ సమ్మె. వినడానికి సమ్మె అంటే ఏదో చాలా బీభత్సమైన కారణం ఉంటుంది అనుకుంటాం. అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు ఈ మధ్యన మొన్న చట్టం మార్చారు కదా, ఆ చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ అంటే ఎవరినైనా గుద్దేసి వెళ్ళిపోయారనుకోండి ఆగకుండా, అలాంటి కేసులలో నిందితుడైనటువంటి వాళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల దాకా జరిమానా విధించవచ్చు అని ఉంది. ఈ చట్టం రద్దు చేసేయాలట. ఈ చట్టం నుండి వాళ్ళకి మినహాయించాలంట. ఇందులో చచ్చేవాడి తప్పు కానీ చంపినోడి తప్పు కాదట. హిట్ అండ్ రన్ అనేది క్రూరమైన నేరం. ఎందుకంటే యాక్సిడెంట్ జరగదు, యాక్సిడెంట్ సందర్భంగా శిక్షలు భారీ శిక్షలు వేయాలి, కఠినమైన శిక్షలు అని ఎవరు చెప్పట్లేదు. కానీ హిట్ అండ్ రన్ అంటే అర్థం ఏంటి? గుద్దిన తర్వాతన ఆగకుండా వెళ్ళిపోవడం అంటే మర్డర్తో సమానం. గుద్దిన తర్వాత అవతల ఉన్నటువంటి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది సబబు. అలా కాకుండా గుద్దేసి అంటే మనం రోడ్డు మీద వెళ్తుంటాం, ఎవడో వచ్చేస్తాడు, గుద్దేస్తాడు, ఆడు దవనాడు వెళ్ళిపోతాడు. రోడ్డు మీద మనం చచ్చిపోతే దిక్కు మొక్కు ఉండదు అనమాట. అట్టగా ఒకవేళ పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేస్తే నార్మల్ కిందన ఒక 6 నెలలో ఏడాదో చేసేసి వదిలేసేయాలన్నమాట. తప్పు వాళ్ళు చేస్తారట, గుద్దేస్తారు, పారిపోతారట. గుద్దేసి పారిపోయినా వాళ్ళని ఏమి అనకూడదట, వాళ్ళకి ఏ శిక్ష పడకూడదట. ఇది క్రూరత్వం అంట. దీనికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వెనకుండి నడిపిస్తున్నటువంటి యాజిటేషన్స్, ఈ ట్రక్ డ్రైవర్లతో పెద్ద ఉద్యమం, కమ్యూనిస్టులు అంటే ఇప్పుడు INDA కూటమిలో భాగస్వామ్యం కదా, కమ్యూనిస్టు కాంగ్రెస్ కలిపి రెచ్చగొడుతున్నటువంటి ఉద్యమం. అకస్మాత్తుగా రైస్ కొరత, అకస్మాత్తుగా ఎక్కడికి పోయినాయి బియ్యం, దేశంలో బియ్యం, అకస్మాత్తుగా రైస్ కొరత, 70 రూపాయలు 80 రూపాయలకి బియ్యం వెళ్ళిపోతుంది. ఏం సమస్య వచ్చింది ఇప్పుడు అకస్మాత్తుగా? ఓ పక్కన ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి రోజుల్లో అంటే దేశంలో ఒక అల్లకల్లోలం సృష్టించి ప్రజల్ని అయోమయానికి గురి చేసి ఆందోళనకు గురి చేసేందుకు వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఆడుతున్న నాటకం. ట్రక్ డ్రైవర్లదైతే దారుణాతి దారుణమైనటువంటి డిమాండ్.